ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. టాస్ నుండి మొదలు పెడితే వాతావరణం వరకు ఏదీ కలిసి రావట్లేదు. తొలి 4 టెస్టుల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోగా భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆకాశం మారిపోయింది. ఇప్పుడు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరుకు చూశాక ఈ టెస్టుల్లో కూడా ఓటమే ఖాయమనిపిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా అభిమానులు శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి వల్లే టీమిండియా దారుణంగా ఆడుతుందని, ఇలా అయితే భవిష్యత్తులో కష్టమే అని పోస్టులు పెడుతున్నారు. అసలు టీమిండియాకు ఈ గతి పట్టడానికి గంభీర్ కాకుండా వేరొకరు ఉన్నారని మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. అవును, అతడే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ప్రస్తుతం అతడు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు. గత కొంతకాలంగా టీంను సెలెక్ట్ చేసే విషయంలో కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టి యంగ్ ప్లేయర్ ను ఎంపిక చేశాడు. ఒకవేళ శ్రేయస్ ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తాను కోచ్ ను మాత్రమే అని, సెలెక్టర్ ను కాదంటూ గతంలో గంభీర్ కమెంట్స్ కూడా చేశాడు. అసలు టీమిండియాను తెర వెనుక ఉండి అజిత్ అగార్కర్ భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.